వాళ్ళు అక్కడ వెతికారు కదరా? తెలీదురా. సరే చూద్దాం. రే కిందకి దిగిరారా, ఏదైనా సరే మాట్లాడుకుందాం. పోరా రే, నేను చూస్తాను. కిందికి రా. నేను దూకుతాను రా. నేను పెద్ద ఫెయిలియర్ ని, నేను ఎవరికీ అక్కర్లేదు. రే నువ్వు చెప్పింది మేము ఒప్పుకుంటాం. నువ్వు ఫెయిల్యూరే, మేము ఫెయిల్యూరే. కిందికి రారా. రే మేము నీతో పాటే ఉంటావురా, రారా. కానీ అందరూ నన్ను అక్కడ ఒంటరి చేసి వెళ్ళిపోయారు కదా, మీరు పైకి రండి, అందరం కలిసి చేద్దాం. రే నువ్వు ఇప్పుడు పైనుంచి కిందకి దూకి చచ్చావి అనుకో, పోలీసులు మమ్మల్ని విచారిస్తారు. మీ అయ్యే రాధాకృష్ణ, ఆయన మేమంతా కలిసి నేను చంపామని చెప్పి ఊరికి చెప్తాడు. మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అర్థం చేసుకో. పర్వాలేదు, అందరం నాశనం అయిపోదాం. ఎవరు సంతోషంగా ఉండకూడదు. రే మేమందరం నీకు తోడుగా ఉన్నాం కదా, కిందకి దిగి రారా. నేను రాను. రేయ్ కింద పడి నువ్వు చావకపోతే చావు బతుకుల మధ్య నిన్ను హాస్పిటల్లో చేరిస్తే నీ తల నుండి కాళ్ళ వరకు స్కానింగ్, ఎక్స్రే, ఇంకోటి సర్జరీ, అటు ఇటుగా 1.5 దాదాపు 10 లక్షల దాకా ఖర్చు అవుతుందిరా. ఒకవేళ నువ్వు చావకుండా కోమా స్టేజ్ లోకి వెళ్ళిపోతే నీ ఇంట్లో వాళ్ళందరూ జీవితంతో కష్టపడతారా. అదృష్టం కొద్ది నువ్వు చచ్చావో, అంబులెన్స్, టెంట్, చైర్లు తద్దినావు. నీ దినానికి వచ్చే వాళ్ళందరికీ ఫుడ్ కయ్యే ఎక్స్పెన్సెస్, వీటన్నిటికీ ఖర్చు పెట్టే లోపల మీ ఫ్యామిలీ అవుట్. దిగి రారా. రా. రే నువ్వు చనిపోయిన తర్వాత మా అందరికి వచ్చే డిప్రెషన్ గురించి ఆలోచించరా. అందులో నుంచి బయటికి రావడానికి మాకు ఒక 2-3 ఏళ్ళైనా పడుతుందిరా. కనీసం అదే ఆలోచించి కిందకి రారా బంగారం. ఇదంతా అయ్యాక మేము మీ ఇంట్లో వాళ్ళు 4-5 ఏళ్లకి అంతా మర్చిపోతాం. ఎవరికి నష్టం? నీకే నష్టం. రా. రారా. రా. రా. అయితే నేను చేస్తే 3-4 ఏళ్ళ డిప్రెషన్ లో పడతారు, అంతే కదరా. దిగిరారా పిచ్చోడా. ఏమన్నావరా? మీ ఇంట్లో అందరికి అర్థమయ్యేలా మేం చెప్తాను, కిందకి రారా. మీరెంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఒరే మేము ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే దూకి చావు. దూకు. తప్పకుండా చేస్తాను. వెళ్ళొద్దురా, నేను వస్తున్నాను. అయితే రా. కిందకి రా.